బాక్స్ ఆఫీస్ అంతే. సినిమా బ్లాక్ బస్టర్ 1000 ఒకటే మాటలు లేవు. బ్లాక్ బస్టర్ పగిలిపోద్దు. సినిమా మస్తుంది. శివరి ఒక్కసారైనా ఫ్యామిలీతో కాకపోయినా మీరు వచ్చి ఎన్నిసార్లు చూడొచ్చు సినిమా? 100 సార్లు చూడొచ్చు. బోర్ కొట్టాయి. మన యూత్ కి అది జబర్దస్త్ డైరెక్షన్, మైండ్ బ్లోయింగ్. బీజిఎమా ఇక తెలిసిందే ప్రశాంత్. ఎక్సలెంట్ అన్న. సినిమా తగ్గదే లేదు. నీకు ఇలా చెప్తున్నా సినిమా రికార్డ్ ఏదో కొట్టేసిందా? డార్క్ ఉందన్న ఆ కంపారిజన్ సూపర్. అన్న ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్ అన్న. నాకు తెలిసి ఇప్పుడు యూట్యూబ్ లెవెల్ అయినా బెస్ట్ ఫైట్స్ అని ఇట్లా కొట్టిన అనుకో ఫస్ట్ ప్రభాసే వస్తుంది. శృతి హాసన్ కొంచెం ఆమెకు చూపించింది మంచిగా అన్న. ఎంత చూపించాలి అంతనే చూపించారు. ఫస్ట్ చూపించారు అన్న. గూస్ బాంబ్స్ వస్తాయన్న. మీరు చూసిరో లేదో తెలియదు అన్న. ఇప్పుడు గూస్ బాంబ్స్ వచ్చినాయి. యాక్చువల్ కొంచెము ఏమంటారు క్రౌడ్ లో చూసినాం కదా, అంత మజా రాలేదు. మళ్ళీ ఇంకోసారి చూసినా అనుకో నెక్స్ట్ లెవెల్ అన్న. ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్ అన్న. నా తెలిసి ఇక ప్రభాస్ చూపించినట్టు ఇంకా వేరే లెవెల్ బ్రేక్ చేస్తుందా అన్న. రికార్డులు ఎందుకన్నా? అందరు ఫ్యామిలీ వచ్చి చూస్తే చాలు. రికార్డులు అవసరం లేదు, ఫ్యామిలీ రావాలా. ఎలా ఉంది అన్న? ఎంత రేటింగ్ ఇస్తారు అన్న? 5 out of అన్న రేటింగ్. ఇప్పుడు నేను ఫ్యాన్ అన్న, నేను అంట అన్న సూపర్ అన్న 5 out of 5 అని చెప్తా. నేను కాదు, వేరే వాళ్ళు చెప్పాలా. అదన్న ప్రభాస్ కట్అవుట్ ఎలా వాడాలో ఎలా పెండాలో పిండాడు డైరెక్టర్. డైరెక్షన్ అద్భుతం అన్న. డైరెక్షన్ అద్భుతం. నచ్చింది ప్రభాస్ దీంట్లో ఏమన్నా? యాక్టింగ్ ఏం లేదన్న. యాక్టింగ్ అంతా నించోని చేయడం. 3 డైలాగులు 6 ఫైట్లు ఏమన్నా. ఫైట్ సీన్లు అంటే అది ఎంతకన్నా ఏ హాలీవుడ్ లో కూడా తెలియదు. అంటే లిటరల్లీ హాలీవుడ్ చాలా చూసాము. ఓన్లీ అలా జస్ట్ మాటలు 4 ఫైట్లు 6 ఏమన్నా. ఎలివేషన్స్ స్టాప్ అండి. ఎలివేషన్ స్టాప్. ఒక రాజమౌళి చూపించారు, అందరూ చూపించారు, కానీ ఇందులో చూపించిన ఆ ఎలివేషన్ వేరన్నా. మన న్యాయం చేశారు. ప్రభాస్ డార్లింగ్ మాత్రం ఎక్సలెంట్. ఎలివేషన్స్ లో మాత్రం ఎలివేషన్స్ హైలైట్. సాంగ్స్ ఇక స్టోరీలో రన్ అవుతున్నాయి కాబట్టి అంత తెలియలేదు, కానీ చాలా బాగుంటుంది. ఫస్ట్ అరే ఎక్సలెంట్. ప్రభాస్ అన్న కొంచెం దగ్గరకు వచ్చింది కానీ రాలేకపోయింది అసలు. ప్రభాస్ అన్న దరిదాపులో కూడా లేకుండా పోయింది మళ్ళీ ఒకటేసారి. మూవీకి గూస్ బంప్ బెటర్ అన్న. సలార్ కాదు, గూస్ బంప్. రేటింగ్ ఎంత ఇస్తారన్న? రేటింగ్ డిఫరెంట్ అన్న. రేటింగ్ 4.5 సంథింగ్ ఇవ్వచ్చు. ఓన్లీ మాస్, మాస్, నో కామెడీ. ఫైట్లు అన్న ప్రభాస్ తప్ప ఇంకేం కనిపించలేదు. ఎలివేషన్ మాత్రం కల్ట్ మూవీ అంటే ఇదే. ఎక్సలెంట్ మూవీ అన్న. 1 man షో. ఫైట్లు మాత్రం 200 కోట్లు అన్నారు కదా, అది ఓన్లీ ఫైట్ల గురించి ఇచ్చేసారు. ఎక్సలెంట్ ఫైటింగ్. అసలు ఆ వర్షంలో ఈ ప్రభాస్ చూడాలి. సలార్లో ప్రభాస్ పాన్ ఇండియా అంటే ప్రభాస్ అంటే పాన్ ఇండియా. ఎక్సలెంట్. ఫ్రెండ్షిప్ చాలా ఉంది. సెకండ్ హాఫ్లో చూడాలి, వాళ్ళ బాగుంటుంది. ఇప్పుడు సెకండ్ హాఫ్ గురించి చాలా వెయిటింగ్.
ఏమైతుంది అనేసి. సూపర్ ఎలివేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సూపర్ ఉంది. సూపర్ సినిమా చూస్తే ఖుషి అయిపోవాలి. సినిమా చూస్తే మొత్తం మూవీ మాత్రం చాలా బాగుంది. ఆ గొంతు తెగింది లోపల చెప్పి అలా ఉంది నిజంగా. ఆ ఎలివేషన్ లో నిజంగా మైండ్ బ్లోయింగ్. ప్రతి ఒక్కరు చూడండి మొత్తం తిప్పేశాడు అంతే, ఇంకేం లేదు. ఇంకా మామూలుగా లేదు, చాలా అంటే చాలా బాగుంది. ఆ కట్అవుట్ అబ్బు మామూలుగా లేదు. ఆ సీన్లు కానీ అవి కానీ హీరోయిన్ వేస్ట్ గా పెట్టినట్టు అనిపించింది సినిమాలో అంతే. ఐటమ్ సాంగ్ కదా ఏమి లేదు. సినిమా మాత్రం యుద్ధంలో ఎంతో మంది విలన్స్ అందరిని ఒకటే పాటలో చూపించి యుద్ధం ముగించలేడు కాబట్టి ఉట్టి ఇంట్రొడక్షన్ మాత్రమే మీకు ఇచ్చిండు. ఇంట్రొడక్షన్ ఇది ఒక్కొక్కరు ఎవరెవరు ఏది ఎన్ని ట్రైబ్స్ లో ఎంతమంది విలన్స్ లో నుంచి ట్విస్ట్ లో ఒక్కొక్కడిగా వస్తుంది ట్విస్ట్లు. మీకు సలా 2 ఉంది. ఇది ఇంట్రొడక్షన్. యుద్ధం ఇంకా మొదలు స్టార్ట్ ప్రిపేర్ అయింది అంతే. యుద్ధం ఇంట్రొడక్షన్. ఇది నెక్స్ట్ పార్ట్ ఉందా? ఇక ఏం ఇంట్రొడక్షన్. ఇది ఒక్క విలన్ కూడా కాలే ఇక్కడ చూపేలే. ఇది ఇంకా ట్రైలర్ మాత్రమే. ఇది మొత్తం ఇచ్చి పడేస్తా ఉంది. పృథ్వీరాజ్ నెక్స్ట్ లెవెల్ బాగుంది. ఇద్దరు ఇక ప్రభాస్ వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అయితే మామూలుగా లేదు, ఇచ్చి పడేసారు. బీజిఎమ్స్ కూడా గూస్ బంప్స్ అన్న. నాకు మొత్తం చెమటలు పట్టేసినాయి. సలీలా చెమటలు పడతాయని తెచ్చుకుంటే ఇంకా చెమటలు పడుతున్నాయి. తీసి ఏసీలో కూడా చెమటలు పట్టినాయి. సెంటిమెంట్ సీన్స్ లేవన్నా. మొత్తం గూస్ బంప్స్. యాక్షన్. ప్రశాంత్ నీల్ సార్ ప్లీజ్ రిలీజ్ దిస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే. మనం సలా 2 కోసం ఎంత ఇప్పుడు కేజీ అంటే బాహుబలి కోసం ఎంత వెయిట్ చేస్తాము. బాహుబలి 2 కోసం లాస్ట్ ట్విస్ట్ మెయిన్. అసలు ట్విస్ట్ మెయిన్. సలార్ లుక్, ప్రభాస్ లుక్ అసలు నెక్స్ట్ లెవెల్ అన్నది. ట్విస్ట్ లాస్ట్ లో ఉంది. అది వెయిట్ చేయాల్సింది. అది చెప్పడం కన్నా మీరు అందరు పోయి సినిమా థియేటర్స్ లో ఒకసారి ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఓవరాల్ సేమే మొత్తం అంతా. బట్ ప్రభాస్ ఉన్నాడంటే దుమ్ము లేచిపోద్ది. ఓ మై గాడ్, ప్రభాస్ యాక్టింగ్ గురించి అడగొద్దు దాంట్లో. ఇదేది సేమ్ లానే ఉంది కానీ బట్ డిఫరెంట్ గా ఉంది యాక్చువల్లీ. బికాస్ ఆఫ్ ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ఆ హైలైట్ పెంచుతాడు. సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి యాక్చువల్లీ. అమ్మది అండ్ ఫ్రెండ్ది ఉంది. ప్రభాస్ ఆల్వేస్ ప్రభాస్. ఈయన చేశారు కదా, డైరెక్షన్ చేశారు కాబట్టి కదా అంతా హిట్ అయింది. ఉన్నాయి కానీ బట్ అంతా అవుట్ ఆఫ్ 10 కి అయితే 9.5. ఓకే థ్యాంక్ యూ. ప్రభాస్ ఎలివేషన్స్ అయితే సూపర్. అసలు నేను ఓవరాల్ గా చెప్పాను కదా, అంతా ప్రభాస్ నే చూస్తున్నా. ఆ బ్యాక్గ్రౌండ్ ఎంత చూడటానికి మొత్తం అంతా ప్రశాంత్ నీల్ అయితే చింపేసింది. నేను చూడలేదు. ఫస్ట్ 20 minutes మిస్ అయ్యా యాక్చువల్లీ. పైన తోసేశారు. కేజీఎఫ్ మించిపోతుందా? నో. కేజీఎఫ్ అంటే బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ గా ఉంది కేజీఎఫ్. బట్ ఇదైతే కొంచెం చాలా డిఫరెంట్ గా ఉంది. దాంతో దీనికి బాహుబలి 2 ఎస్ అవ్వచ్చు మ్యాక్సిమం. ట్రిపుల్ ఆర్ రికార్డ్స్ నో కష్టం. అంటే యాక్చువల్లీ ఫ్రెండ్ క్యారెక్టర్స్ అన్ని బాగానే ఉన్నాయి. యాక్చువల్లీ ఫ్రెండ్ క్యారెక్టర్ మాత్రమే కొంచెం ఎక్స్పెషల్లీ చూపించాడు. తర్వాత లేదు. చాలా సెకండ్ పార్ట్ ఉండొచ్చు, మేబీ ఉంటది. సెకండ్ పార్ట్ కి వెయిట్ చేసేంత కంటెంట్ ఉంది కాబట్టి కదా సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్. మీరు ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ని సెకండ్ హాఫ్ ఎలా ఫస్ట్ హాఫ్ బాగుందా? ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? సెకండ్ హాఫ్ ఎలా ఉంది? ఇది ఫస్ట్ హాఫే కదా. ఇది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అంటే ఫస్ట్ 20 minutes చూడలేదు. బట్ ఇంటర్వెల్ ముందైతే కొంచెం బాగానే ఉంది. సెకండ్ తర్వాత కొంచెం సెకండ్ దగ్గర నుంచి అయితే కనుక కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయింది మూమెంట్. బ్యాక్గ్రౌండ్ చంపేశాడు. నా అసలు దానికే పిచ్చెక్కేస్తుంది. అక్కడక్కడ లేదు. దాంట్లో ఒక ఉమెన్ క్యారెక్టర్ ఉంటుంది. ట్రైలర్ లో చూసినట్టయితే ఆమె పేరు తెలీదు. ఆమె క్యారెక్టర్ మాత్రం చాలా సాలిడ్గా ఉంది. ఆమెది గరుడాది
చాలా సాలిడ్ ఇంకా హైలైట్స్ ఏమనిపించాయి మీకు మూవీ. అసలు మూవీ మొత్తమే హైలైట్. అసలు సెకండ్ హాఫ్ అసలు ఎంటర్ అవుతుంటేనే ఆ స్టోరీ కాన్సర్ స్టోరీకి వెళ్తుంటేనే ఎక్స్ట్రీమ్ హై ఉంటుంది, మీకు పీక్స్ ఉంటుంది మీకు. బ్లాక్ బస్టర్ అవుతుంది. అసలు హ్యాపీ దివాళీ టు ద బాక్స్ ఆఫీస్. బాహుబలి రికార్డ్ పక్కా బ్రేక్ అవుతుంది దీంతో. ఆ పార్ట్ 2 ఎట్లొస్తో తెలియదు కానీ డెఫినెట్లీ మాస్ ఉర్రా మాస్ ఇది అయితే అన్న. వరుసగా 3 ఫ్లాప్లు పడ్డాయి. మహా పిచ్చి పిచ్చి ఉంటారు ఫ్యాన్స్. ఇప్పుడు ఒక్కసారికి ఇప్పుడు హిట్ పడ్డది. టీఎఫ్ఐ మళ్ళీ ఇండియా మొత్తం మారిపోతుంది అన్న. టీఎఫ్ఐది అంతే. చెప్పినా అన్న బాహుబలి రికార్డ్ ఈజీగా దాటేస్తుంది. బాహుబలి దంగల్ దాటేస్తుంది ఈజీగా. 4000 మరీ అంత రాదులే అన్న. మూవీలో హైయెస్ట్ హైలైట్స్ అండి సెకండ్ హాఫ్ ఎలివేషన్స్ అన్న. మధ్యలో ఎప్పుడైతే దేవా వంగి ఉంటాడో ఒకేసారి బ్లాస్ట్ అయిపోతాడు అన్న. పేషెన్స్ ఆపుకొని ఉంటాడు. దాని తర్వాత ఒకేసారి బ్లాస్ట్ అయిపోతాడు. ఆ సీన్ ఏదైతే ఉందో దానికి 5 on 5 అన్న. దానికోసం ఒక 2000 పెట్టినా పడతానా అంతే. సెంటిమెంట్ మరీ అంత లేదులే అన్న. అంటే లిటిల్ ఉంటుంది. అంటే వాళ్ళ మదర్ క్యారెక్టర్ కూడా కొద్దిగా ఎస్ అంటది, ఒకసారి నో అంటది, ఎస్ అంటది, నో అంటది. కొద్దిగా కన్ఫ్యూజన్ అనమాట. ఫ్రెండ్ సెంటిమెంట్ ఇంకా అంతా చూపారు కానీ బాగుంటుంది అన్న. చాలా బాగుంది సినిమా. పృథ్వీరాజ్ యాక్టింగ్ అసలు చెప్పాల్సిన అవసరం లే అన్న. ఇచ్చి పడేసిండు ఆయన. బీజన్స్ యాజ్ యూజువల్ అన్న. కేజీఎఫ్ ఇట్లా ఇచ్చిండు రవి బస్టర్. దీంట్లో కూడా పీక్స్ ఇచ్చేసి తోప్ అన్న తోప్. మీరు ప్రభాస్ని ఎలా అయితే చూసుకుంటారో మేము మా ఫ్యాన్స్ ఏమో ఎక్స్పెక్ట్ చేసిండో అదైతే అంతకు మించి ఎక్కువ ఉంది. తోప్ అన్న. దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా తోప్ అన్న. వేరే లెవెల్. సెకండ్ హాఫ్ లో వేరే లెవెల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. లేదన్నా లేదు, అస్సలు లేదు. ట్విస్ట్ హైలైట్ బాడీ ఇక మీ ఊరికే ఊహించలేమన్నా. అది ఊహించలేము. ఫుల్ వైలెన్స్ ఉండొచ్చు. తోపన కేజీఎఫ్ ని మించి ఉంది ఇది. శృతి హాసన్ రోలింగ్ ఏం లేదు పెద్దగా. ఆమెది ఏం లేదు, నార్మల్ మెరుపుతీగా. నేను 10 out of 10 3,000 కోట్ల చెప్పలేమన్నా. పృథ్వీరాజ్ అసలు ఎక్స్పెక్ట్ చేయాలన్న ఇంతగానో ఉంటుందని. మొత్తం బాడీ అంతా బ్లడ్ ఉంటుంది. అసలు మించిపోయింది అది. అస్సలు చాలా మించిపోయింది. సెకండ్ హాఫ్ లో ఒక ఫైట్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. మీరు ఊహించలేరన్న అది. ఇక చాలా బాగున్నాయి అన్ని బీజిఎమ్స్. మ్యూజిక్ పరంగా కూడా చేయొచ్చు, బ్రేక్ చేయొచ్చు. ఫ్రెండ్షిప్ ఆ కాన్సెప్ట్ తో బాగా స్టార్టింగ్ లో వస్తుంది. బాగుంది అన్న సాంగ్. అసలు ఇక చూస్తూనే ఉండిపోయినా నేనైతే. ట్విస్ట్ అయితే అసలు ఊహించలేదు. అసలు మీరు కాన్సర్ కింగ్ ఎవరో తెలుసుకోవాలంటే మూవీ చూడాలి. సినిమా చాలా వెయిట్ చేసి చూస్తున్నాం. ఇలాంటి సినిమా కోసం మేము 3 years నుండి వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే పాత 2 సినిమాస్ కొంచెం మా ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేసింది. ఈ సినిమాతో అసలు కాలర్ ఎగరేస్తున్నాం. మరి 3 years వెయిటింగ్ కి వర్త్ జరిగిందా? వర్త్ వర్త్ అదే చెప్తున్నా. టికెట్ ప్రైస్ కి వర్త్, అన్నిటికీ వర్త్. ఇంత కూడా మీకు బోర్ కొట్టది. మన టాలీవుడ్ ఆడియన్స్కి ఎలా కావాలో సాంగ్స్ కానీ, కామెడీ కానీ, అన్ని ఓవరాల్గా యాక్షన్ సీక్వెన్స్ కానీ ఒక్కొక్క ఎలివేషన్ మాత్రం నార్మల్ లేదు బ్రదర్. అదే ప్రభాస్ ఒక 10 minutes కల్లా అవుతాడు. ఇంట్రడక్షన్ మాత్రం మామూలుగా లేదు అసలు. అది ఆ ఎలివేషన్ సీన్ మాత్రం కళ్ళు చితిరిపోయినాయి ఒక్కొక్కరు ఫ్యాన్స్కి. గొంతే పోతుంది అరిచి లోపల. ఇప్పుడు నెక్స్ట్ సినిమా మళ్ళీ నెక్స్ట్ షో చూస్తున్నాం. కొంచెం బ్రేక్ తీసుకుంటాం అంతే. సూపర్ అన్న. 10 out of 10 అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సెంటిమెంట్ సీన్స్ అంటే ఉన్నాయి కానీ మీరు చూస్తే ఇంకా బాగుంటుంది. నేను చెప్పిన దానికంటే ఇంకా బాగుంటుంది. మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎంత పెట్టుకుని వచ్చా కూడా 100% సాటిస్ఫై అవుతుంది. శృతి హాసన్ యాక్షన్ ఏముండదు అండి, కానీ కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి శృతి హాసన్తో. సినిమా చూస్తేనే బాగుంటుంది. ఇప్పుడు నేను స్పాయిలర్ చేయలేను. సినిమా మాత్రం మీరు చూడండి. ఎవరన్నారన్నా? లేదన్న, మీరు ఒకసారి సినిమా చూడండి. చూసిన తర్వాత మీకు అర్థం. అసలు సినిమా 3 hours ఉందనే ఫీలింగ్ నీకు అసలు రాదు 100%.
సినిమా 2 hours 55 minutes ఉంటుంది. సాంగ్స్ లేవు అని కొంతమంది అంటున్నారు. సాంగ్స్ అసలు ఇంపార్టెన్సే లేదు సినిమాలో. ప్రతి సీను అసలు చాలా బాగుంది. అంటే ఒక్కొక్క వాళ్ళు టేకింగ్ కూడా చాలా తీసుకున్నాడు, కేర్ కూడా చాలా తీసుకున్నారు. సో ప్రభాస్ని అయితే ఎట్లా చూపించాలో అట్లా చూపించాడు. కొంచెం గ్యాప్ వచ్చింది హిట్ రావడానికి, కానీ బ్లాక్ బస్టర్ చాలా. మనకి ఎట్లా అంటే ఏ సినిమాలో డార్లింగ్ సినిమాలో ఐస్ ఫైట్ ఉంటుంది కదా, సో అట్లా సినిమా మొత్తం ఉంటుంది. ఛత్రపతి సినిమా సో ఏం అట్లాగే ఉంటుంది. సో మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎంత పెట్టుకున్నా కూడా కంపల్సరీ రీచ్ అవుతుంది. చిన్నపిల్లలు కాపాడే ఫైట్ సీన్ ఎలా అనిపించింది? ఉన్నాయి, బట్ అవన్నీ నేను రివీల్ చేయలేను. సినిమా చూడండి, చెప్పలేను కదా, స్పాయిలర్ చేయలేను కదా. సినిమా చూడండి, మీకు అర్థమైపోతుంది. ప్రతి సినిమా బాగానే ఉంది. ఓకేనా, థ్యాంక్ యూ. 5 out of 4.5. ఒక్కొక్కరితే దంచి కొడతాడు ప్రభాస్. 4,000 టికెట్ ఫ్రీగా పోయినా పోయినాం అట్లా. ఎట్లా చెప్పన్నా దూరు కూడా గుంపులు. సినిమా పనికిరాదు, సంక్రాంతి వరకు మా సినిమానే. ఆ ట్రోలర్స్ బి ఏం పనికిరాదు ఇది. అంటే ప్రశాంత్ సేమ్ థీమ్ తీసుకొచ్చి చేశారని చెప్పేసి అంటారు. కేజీఎఫ్ థీమ్ ఏముంది అంటున్నారు. లేదు ना फिल्म अभी भी चल रहा है, अच्छा है फिल्म, अच्छा है. जबरदस्त बना है, अभी भी फिर चला रहा है फिल्म, अब फिर स्टार्टिंग से है फिल्म. సీన్ మొత్తం నెంబర్ 1 గా నచ్చింది. అంటే స్టార్టింగ్ లో ఫైట్ సీన్ ఉంటుంది కదా, అది ఎలా అనిపించింది? టిప్పర్ లాని గుద్దుతే లేకపోతుంది చూడాలి, అప్పుడు ఎలా అనిపించింది? టిప్పర్ లారీ గుద్దుతాడు కాదు, టిప్పర్ కుదర లారీ టైర్లు మనిషిని గుద్దితే వెళ్ళి టైర్ కి పడతాడు. అదే అంటే చెప్పు బ్రో, ఎలా అనిపించింది? కట్అవుట్ బ్రో, అది ప్రభాస్, అది అదలా అంటే అవదు అది. సో చాలా బాగుంది. ఫ్యామిలీలతో వచ్చేవాళ్ళు పిల్లల్ని మాత్రం ఒక 4 రోజుల దాకా మాత్రం ఎవరు తీసుకురామాకండి అమ్మా. ఎందుకంటే మాకు లోపల కూర్చుంటాకే లేదు, పడుకొని చూసాము సినిమాని. అంత గందూరంగా ఉంది. సీట్లు లేవు, టికెట్లు తీసుకున్న వాళ్ళకి మాకే లేవు సీట్లు. అసలు కూర్చుంటా కూడా వీలు లేకుండా అయిపోయింది. స్లోగా ఉన్న ఏదైనా చిచ్చుబుట్టి ఫస్ట్ స్లోగానే ఎరిగిద్ది, తర్వాత పైకి సమ్మాలు వెళ్ళింది. సో అలాగే ఉంది ఇది కూడా. ఫైర్ మామూలుగా లేదు, పెట్టేసాడు గట్టిగా, రాడ్లు పెట్టేసాడు అందరికి. టికెట్ ఎంత కొన్నా? సెకండ్ హాఫ్ అంతా ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ప్రతి సీన్ ఎలివేషన్స్. ఫస్ట్ హాఫ్ డీసెంట్ ఉంది, సెకండ్ హాఫ్ మొత్తం ఎలివేషన్స్. ఇంకా సూపర్ అండి. ఏంటండి లేదు అట్లా లేదు.